సత్య, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇందాక నుంచి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆయన ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? నా గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అదేంటి సత్య అలా అంటున్నావు? నీ గురించి నాకు కంగారు ఉండదా? అది ఎందుకుంటుంది? నేనెక్కడికి వెళ్తే నీకేంటి? నేను ఏ పని చేస్తే నీకేంటి? అమ్మో, ఎప్పుడు ఇంటికొస్తే నీకేంటి? నీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నా మీద నీకు బాధ్యత ఏంటా? నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ నువ్వు బాధ్యత వందవని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈసారి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు సత్య అంత సీరియస్ అవుతున్నావు? నువ్వు అమాయకుడు అని మాటలతో చెప్పి వదిలేస్తున్నాను. అదే నీ ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఈ పాటికి తుక్కు రేగొట్టేదాన్ని. సత్య, కృష్ణ అడిగిన దాంట్లో తప్పేముందని కృష్ణని బెదిరిస్తున్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావే? ఆకా, నేను టౌన్కి వెళ్ళాను. ఏంటి పద్దాక నువ్వు టౌన్కి వెళ్తున్నావు? అసలు నీకు టౌన్కి వెళ్ళడమే ఇష్టం ఉండదుగా, అలాంటిది ఈ మధ్య ఎక్కువగా టౌన్కి తిరుగుతున్నావు. అక్క, నేను వెళ్తుంది నీ పని మీదే. నాకు టౌన్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నేను టౌన్కి వెళ్తున్నాను అంటే మనకి మంచి జరగడం కోసమే వెళ్తున్నాను. దయచేసి ఈ విషయంలో నన్ను ఎక్కువ ప్రశ్నలు అడక్కు. నీ డబ్బులు ఇచ్చేసాను. షాప్ పెట్టుకున్నా. బాబు, ఎవరు నువ్వు? మా నాన్న కాలర్ పట్టుకున్నావేంటి? అది అలా అడుగమ్మా. వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను కాబట్టి కాలర్ పట్టుకొని మీ ఇంటికి తీసుకొచ్చానమ్మా. వేరే వాళ్ళైతే వైన్ షాప్ దగ్గరే కట్టేసేవాడు. అమ్మో, ఏం చేశారని కట్టేస్తారు? ఏం చేశాడా? మా దగ్గర ఫుల్లుగా మందు తాగేసి డబ్బులు ఇవ్వకుండా ఖాతాలో రాసుకోమని వచ్చేశాడు. అవునరా, అప్పుగా రాసుకోమన్నా తప్ప? నీకు నా సంగతి తెలీదేమో. నీ అప్పుకి చక్రవడ్డీ భూచక్రవడ్డీ అన్ని కల్పించేస్తాను పో. దానికి ఇంత గొడవ అవసరమా? మా దగ్గర అప్పు ఉండదు, డబ్బులిచ్చి తాగాల. అసలు ఈ మనిషికి మందెందుకు పోస్తున్నారు మీరు? ఇప్పుడు మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి ఇళ్ల మీద గొడవ చేస్తున్నారా? మీరేమైనా చేసుకోండి, మేమైతే డబ్బులు ఇవ్వం. ఏయ్, మా డబ్బులు ఇస్తావా లేకపోతే ఇక్కడే 4 తగిలించమంటావా? ఏంటి నన్నే కొట్టేస్తావా? ఈ పురుషత్వనే కొట్టిందా మగాడివా? డబ్బులు ఇవ్వకపోతే నిన్నేంటి ఎవరినైనా కొడతాం నిన్ను. ఆగండి సత్య, నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే ఇచ్చి పంపించేసే. ఇంటి ముందు ఈ గోలెందుకో? ఎంతైంది? 1500 అమ్మా. ఇదిగో, ఇంకొకసారి ఈ మనిషి మీ షాప్ దగ్గరకు వచ్చి మందు అడిగితే అక్కడే కట్టేసి కొట్టండి, లేకపోతే చంపేయండి. మాకు సంబంధం లేదు. ఈసారి మాత్రం నువ్వింటికొస్తే నీ కాళ్ళు చేతులు విరగొడతాను. బుద్ధున్నోడు ఎవడైనా ఇట్లాంటి మనిషికి రెండోసారి అప్పిస్తాడా? ఈసారి షాప్ దగ్గర కూడా రాని. ఊళ్ళో నీ ఒక్కడే షాపే ఉందారా? పెద్ద చెప్పు. ఏమయ్యా, ఇక్కడ నీ పెద్ద కూతురు పెళ్లి చేయడానికి నేను నానా తంటాలు పడుతుంటే నువ్వు మాత్రం అప్పు చేసి మందు తాగొస్తావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏంటే అదేమన్నా నేను తెచ్చిన సంబంధమా నువ్వు తెచ్చిన సంబంధం? నువ్వే కట్నం ఇస్తానన్నా, మరి నువ్వే కదా తండ్రలు పడాలి. పడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో నీలాంటి వాడి కడుపును పుట్టాల్సి వచ్చింది. ఎర్ర రాకి నా ముద్దుల కొడక, నువ్వు కూడా ఎందుకలా నించున్నావు? నువ్వు కూడా 4 తిట్టు. మీరు ఇలా చేయడం తప్పు.
మీరు మీ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. ఆ? మీరు మందు తాగొద్దు, మీ ఆరోగ్యం చెడిపోతుంది. అబ్బో, నాకే చెప్పేంత వేదాంతం చేశాడు. నీకు మా విషయాల్లో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి నీ పాపని చూసుకో. ఎలా? నీకు మంచి మాటలు ఎక్కడ ఎక్కుతాయి? వెళ్ళు. వెళ్ళి కడుపు నిండా తాగొచ్చావు కదా, కడుపు పగిలేలా మెక్కి ఒక మూల పడుకో. పో. నా మీద ఎంత ప్రేమ నీకు. ఎలా? అరే రాకి, పదరా. ఈ సత్య ఏం చేస్తుందో ఏంటో, ఈ సత్య ఏం చేస్తుందో ఏంటో. ఏది ఈ సత్య ఎక్కడుంది? వాష్రూమ్లో ఉన్నట్టుంది. వాష్రూమ్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సత్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడేం చేయాలి? ఫణికి చెప్పాలి. ఫణి, అత్తయ్య, రండి ఒకసారి. అయ్యో ఏంటే లాగుతున్నావు? బా ఏంటి? అత్తయ్య, ఎక్కడ్రా ఈ సత్య? అమ్మో, అమ్మ గాయత్రి, ఎక్కడికమ్మా? అక్క దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య గారు. అబ్బో, అక్కే వీడు తింటుందేమోనని తీసుకెళ్తున్నాను. సరేనమ్మా, నేను వస్తాను. ఫణి, చచ్చ, గాయత్రి, యశోద అత్తయ్య వస్తున్నారు. అయ్యో దొరికిపోయామే. ప్లాన్ మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు మా వదినొచ్చి త్రిపుర ఎక్కడా అని అడుగుతుంది. అమ్మో, ఆ గాయత్రి అయితే అనుమానపు పిశాచి. అది ఖచ్చితంగా మనం ఏదో నాటకం ఆడుతున్నామని కనిపెట్టేస్తుంది. అబ్బో, అమ్మో, ఉసేయ్, ఏం చేద్దామే? అమ్మో, ఫణి, నాకు ఒక ఐడియా వచ్చింది. మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ? ఏం చేస్తావే? అబ్బా, నేనేదో ఒకటి చేస్తాను అత్తయ్య. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. పద, వెళ్ళండి. పదవయ్యా.